హాయ్ శ్రీకిరణ్, ఏంటి విశేషం? ప్రసన్న కోసం మాట్లాడాలా? 2 minutes 2 minutes ఏంట్రా కర్మ? బుక్కే రాసి వచ్చాడు కోసం ఏంటి? ఆడి పెళ్ళి కోసం మాట్లాడాలా? నాకు అర్థమైపోయింది. ఇంక నువ్వు ఫోన్ పెట్టే, నేను మాట్లాడతాలే అంత. అరే శ్రీకిరణ్, పెట్టిమన్నాను కదా, నాకు అంతా అర్థమైంది, నేను చూసుకుంటా, నాకు అర్థమైందిరా, పెట్టి. ప్రతి ఒక్కరు డైరెక్టర్ అయిపోయాడే. అరే ప్రసన్న, నీకోసం నీ పెళ్లి కోసం శ్రీకిరణ్ మాట్లాడమన్నట్రా. అని నీ పెళ్లి కోసం మాట్లాడడానికి అంత గొప్ప విషయాలు ఏమున్నాయి? ఎందుకంటే నీకు పెళ్లి వద్దని నేను ముందే చెప్పాను. ఎందుకంటే నువ్వు పరిగెత్తే గుర్రలు అంటాడు. నిన్ను తీసుకెళ్ళి చెట్టు కట్టిస్తారుగా, ఎగిరే పోవడానికి బండరాయి కట్టించినట్లు నీకు ఎందుకురా పెళ్ళి? ఆడిపోవడం ఏంట్రా గద్ద రావంగి. నువ్వు ఎంచుకున్న రాగం ఏంటి, తీసుకున్న తాళం ఏంటి? పాట ఉన్నదైనా మరో నువ్వు పాడుతున్న టెంపో అయినా తగిడి 2-4 తగిడ 6-8. అమ్మో, ప్రొఫెసర్ కోపం వచ్చినట్లుంది. అయితే ఏమైతే అయిందిలే. ప్రసన్న, ఈ సీన్ చూడు, ఖచ్చితంగా నీకు గ్యారంటీగా నచ్చుతుంది. గ్యారంటీ ఇస్తున్నాను నీకు. ఏంటి రాజా, ఈ క్లిప్పింగ్ కావాలా నీకు? పంపిస్తాను. ఏంటి, సురేష్ కూడా కాపీ చేయాలా? ఓకే, చేస్తాను. అరే ప్రసన్న, ఈసారి మాత్రం ఖచ్చితంగా ఈ వీడియో నీకు నచ్చుతుందిరా. ఖచ్చితంగా చూడు, కావాలంటే. అరే ఎలా ఉంది వీడియో? అందుకే ప్రసన్న గారిని ఒక వీడియోలో చూపించాను. నేను మాట్లాడింది ఏం తప్ప? అయినా అన్న అడగంటారా, ఆడ హ్యాపీగా ఉన్నాడేమో అని. అరే ప్రసన్న చెప్పు, నువ్వు హ్యాపీగా ఉన్నావా? ఆ విషయం ముందే చెప్పాలరా, ప్రపంచం స్తంభించిన తర్వాత చెప్తున్నావేంటరా? అరే ప్రసన్న, ఫేస్ ఎందుకు అలా పెడతావు? ఏదో ఒకటి చెప్పు. ఇప్పుడు నన్ను చూడు, ఎంత సంతోషంగా ఉన్నాను, ఎంత ఉల్లాసంగా ఉన్నాను. అరే ప్రసన్న, నువ్వు హ్యాపీగా ఉన్నావు కదా, అయితే ఖచ్చితంగా ఈ క్లిప్పింగ్ చూడు. హ్యాపీ బర్త్డేలు మళ్ళీ చేసుకోగా శుభాకాంక్షలందజేయమా మిత్రమా. ఆపలేని స్వేచ్ఛ ఉంది, అందినంత ఛాన్స్ ఉంది, అందుకోర పుత్ర రత్నమా నేస్తమా. నచ్చిందా? ప్రియా, ప్రసన్న, హ్యాపీ యానివర్సరీ డే. హాయ్ ప్రియా, ప్రసన్న గారు, హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. హాయ్ ప్రసన్న గారు, హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. మీ గురించి నాకు పూర్తిగా తెలియదు, కానీ నాకు తెలిసింది చెప్తాను. మీరు ఎప్పుడు నవ్వుతూ ఉంటారు, అలాగే మీ ఫ్యామిలీని, మీ చుట్టూ ఉండే వాళ్ళని కూడా ఎప్పుడు నవ్విస్తుంటారు. అదే మీలో నాకు నచ్చింది. కానీ ప్రియాని ఏడిపిస్తుంటాడు. ప్రసన్న గారు, ప్రియా మీ ప్రతి యానివర్సరీకి మీరు ఊహించలేని విధంగా తను సర్ప్రైజెస్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే మీరు కూడా ప్రియా ఊహించలేనంత విధంగా తన గిఫ్ట్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. ప్రసన్న, గిఫ్ట్ అంటే 10 రూపాయల చాక్లెట్ కాదురా. యానివర్సరీకి న్యూ కపుల్ లాగా ఉండాలి. ఎందుకంటే మిమ్మల్ని చూసి మీ పిల్లలు, మీ ఫ్రెండ్స్ ఇన్స్పిరేషన్ కావాలి. హాయ్ ప్రియా, ఈ ప్రోగ్రామ్ ప్లాన్ అంతా నీదే కాబట్టి నీకోసం ఒక స్పెషల్ స్టార్. గుళ్ళో దేవుణ్ణి ఏం కోరుకున్నావు? నీ కౌగిలిలో